హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అండ్ ఫౌండర్ అన్వేష్ గారు. హలో సార్. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సార్, మనం ఎన్ని వీడియోస్ చేసినా కానీ ఇంకా కొంతమంది కొన్ని కామెంట్స్ లో డౌట్స్ పెడుతున్నది ఏంటంటే అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అంటే ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ గురించి మాట్లాడదాం. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? సో సాఫ్ట్వేర్ అంటే డీల్స్ విత్ హార్డ్వేర్ అండి. ఇప్పుడు హార్డ్వేర్ అంటే నథింగ్ బట్ ఒక ల్యాప్టాప్ కానీ ఒక కంప్యూటర్ కానీ దట్ ఇస్ హార్డ్వేర్. సో దాంతో మనం డీల్ చేసి దాంతో టాస్క్స్ చేయించాలన్నా, ప్రోగ్రామ్ చేయాలన్నా, దాంతో ఏదన్నా డేటాని ప్రాసెస్ చేయాలని ఏదన్నా కూడా సాఫ్ట్వేర్ యూజ్ అవుతాయి. ఓకే. బట్ సాఫ్ట్వేర్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది, సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే విచ్ కంట్రోల్స్ ద హార్డ్వేర్. ఇప్పుడు మనం ఏది పెట్టినా, ఇప్పుడు పెన్ డ్రైవ్ పెట్టినా, సిపియూ కానీ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్వేర్ని కంట్రోల్ చేసి దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటాం అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది. బట్ ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ హెల్ప్ తీసుకొని మనం సెకండ్ టైప్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని ఉంటుంది. అప్లికేషన్ అంటే మనం టాస్క్స్ చేయాలన్నా డిఫరెంట్, అంటే మనం ఏ కైండ్ ఆఫ్ వర్క్ చేయాలన్నా దాని రిలేటెడ్గా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకోవడంలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్స్ అంటే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఏదైనా విండోస్ కానీ యూనిక్స్, లైనక్స్ ఏదైనా కూడా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, వెబ్ బ్రౌజర్ అనుకోండి, ఏ కైండ్ ఆఫ్ అనుకోండి, ఎనీథింగ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో దట్స్ డీలింగ్ విత్ హార్డ్వేర్, డీలింగ్ విత్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ సంథింగ్, వాళ్ళతో డీల్ చేయడం. దానిలో డిఫరెంట్ కైండ్స్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది, సిస్టమ్ సాఫ్ట్వేర్. సో ఎక్స్టర్నల్ డివైసెస్ ని ఇంటర్నల్ గా అవి రన్ చేయడం. ఎగ్జాక్ట్లీ ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా కంట్రోల్ చేయాలి, ఏ హార్డ్వేర్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఏ హార్డ్వేర్ నుంచి ఎంత వర్క్ మనం తీసుకోవాలి, ఆ డేటాని ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి, దీస్ ఆర్ ఆల్ సాఫ్ట్వేర్ కింద వస్తుంది. అప్లికేషన్ అంటే దాన్ని టాస్క్స్ చేయడానికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకు అనుకున్నట్టు ఇంటిగ్రేట్ చేసుకొని మాడిఫై చేసుకోవడానికి డిఫరెంట్ అప్లికేషన్స్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ తీసుకోండి, యాప్ ఇన్స్టాల్ చేస్తాం. అప్లికేషన్ అంటే ఒక సాఫ్ట్వేర్ లో ఒక యాప్ ని మనం ఇన్స్టాల్ చేసుకొని కొన్నిసార్లు ఏంటంటే అప్లికేషన్ అంటే మనం మొబైల్స్ యూస్ చేస్తాం. బట్ ఆ మొబైల్ వేరే వర్షన్ ఉన్నట్టు డెస్క్టాప్ వర్షన్ అని ఉంటుంది. దట్ ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేస్తే డెస్క్టాప్ వర్షన్ ఉంటుంది, మొబైల్ వర్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ మనం అందరం బ్రౌజ్ చేస్తుంటాం, దానిలో 2 ఉంటాయి. సిస్టమ్ లో గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తాం, డెస్క్టాప్ లో గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తాం, మొబైల్ యూజ్ చేస్తాం. సో డిఫరెంట్, అది అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అంటారు. ఆ ఓఎస్ అంటే ఇప్పుడు విండోస్ కానీ లేకపోతే లైనక్స్, యూనిక్స్ ఇవన్నీ ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద వస్తాయి. ఓకే. సో వీటిపైన ఏ ఒక ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందంటారు? అదేనండి, వీటితో ఆటోమేట్ చేయించుకోవడానికి ఇదేంటంటే బేసిక్ అనమాట, ద ఫౌండేషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. మనం ఏదన్నా ఒక టెక్నికల్ కైండ్ చేయాలంటే దీస్ ఆర్ ఆల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానీ సిస్టమ్ సాఫ్ట్వేర్ కానీ ఒక ఫౌండేషన్. సో దాని తర్వాత దాన్ని అప్డేట్ చేసుకుంటూ ప్రెసెంట్ ట్రెండ్కి మనం రిలేట్ అవ్వుకుంటూ ఇంకా ఎఫిషియెంట్గా, ఇంకా ఆటోమేట్ చేసుకొని, ఇంకా పర్ఫెక్షన్గా చేసుకుంటానికి ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ యొక్క డిపెండెన్సీ తగ్గించుకుంటానికి. దట్స్ ఏఐ మెయిన్ మోటో అది అయిపోయింది. అంటే కొన్ని హ్యూమన్స్ చేయాల్సిన వర్క్ని మనం ఏఐతో రీప్లేస్ చేసుకొని ఏదన్నా టెక్నికల్ ఎర్రర్స్ కానీ లేకపోతే ఏదన్నా నార్మల్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఏదన్నా రాకుండా ఉండటానికి, రిపీటెడ్ టాస్క్స్ని పర్ఫెక్ట్గా చేయటానికి, బెటర్ అవుట్పుట్ రావడానికి, ఎకనామికల్గా చేసుకుంటానికి. వెన్ కమ్స్ టు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎకనామికల్గా చేసుకోవచ్చు, ఇంకా బెటర్ అవుట్పుట్ తెచ్చుకోవచ్చు, బెటర్ స్ట్రాటజీస్ని యూజ్ చేయొచ్చు. సో దట్ అక్కడ మనం ఖర్చు పెట్టేది తగ్గిపోతుంది. ఏఐతో ఖర్చు పెట్టేది చాలా తక్కువ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనం హ్యూమన్తో రీప్లేస్ చేస్తే దట్స్ మోర్ వీ నీడ్ టు పే. మంత్లీ ఎక్స్పెన్సెస్ అనుకోండి, ఇయర్లీ మన ఎక్స్పెన్సెస్ అనుకోండి. సో దాని ఏం చేస్తారంటే ఏఐతో ఏ టాస్క్నైనా బెటర్ చేయడానికి, దేన్నైనా ఆటోమేట్ చేయడానికి, బెటర్ అవుట్పుట్ రావడానికి, దీస్ ఆర్ ఆల్. అందుకని ఏ అనేది కొత్తగా ట్రెండ్ అయింది. అదేంటంటే అందరికీ యూస్ఫుల్ అవుతుంది అదర్ దాన్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు బిజినెస్ పరంగా కానీ, నార్మల్ కామన్ పీపుల్కి దాన్ని యూజ్ చేసే పరంగా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ మన నార్మల్ లైఫ్ స్టైల్లో కానీ లేకపోతే బిజినెస్ కైండ్ ఆఫ్ సెక్టార్స్లో కానీ దేంట్లో అయినా కూడా ఏ అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. దానివల్ల చాలా చేంజెస్ వచ్చేస్తున్నాయి. అందువల్ల ఏని బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు ఎనీ కైండ్ ఆఫ్ సెక్టర్, ఏ సెక్టర్ లోనే అడాప్ట్ చేసుకుంటున్నారు. కానీ కొన్ని ఛానల్స్ లో లేదా న్యూస్ లో చూస్తుంటే లైక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కానీ యూట్యూబ్ షార్ట్స్ లో కానీ ఏఐ అనేవి పర్టికులర్ ఈ సెక్టార్ మాత్రమే ఇంపాక్ట్ పడుతుంది, కొన్ని సెక్టార్స్ కి అసలు దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఉండదు అని చెప్తున్నారు. మీ దృష్టిలో ఏ సెక్టార్ కి ఇంపాక్ట్ ఉంటుంది, ఏ సెక్టార్ కి ఇంపాక్ట్ ఉండదు? ఏ సెక్టార్ కైనా ఇంపాక్ట్ ఉంటుందండి, ఎనీ సెక్టర్. ఎందుకంటే మెయిన్ టెక్నికల్ ఏంటంటే ఇప్పుడు ఏ సెక్టర్ లోనే టెక్నాలజీ వాడకుండా ఏం చేయలేం కదా. ఎనీ సెక్టర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ తీసుకోండి. ఇండస్ట్రీలో మిషనరీని యూజ్ చేయాలంటే దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దానికి ఒక టెక్నాలజీ ఉంటుంది, ఒక టెక్నికల్ అప్రోచ్ అనేది చేస్తాం ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సోషల్ మీడియాలో కానీ లేకపోతే మన డిజిటల్ థింగ్ దీనిలో తీసుకోండి. రీసెంట్గా మీరు చూసారో లేదో, అంటే యూజువల్గా చాలామంది చెప్తున్నా,
ఇప్పుడు రీసెంట్గా జీ తెలుగులో జగపతి బాబు యాంకరింగ్ హోస్ట్గా చేసిన ఒకటి వస్తుంది, జయంబుని సేంబులను. రీసెంట్గా నాగార్జున గారిది వచ్చింది, దానిలో వీడియోస్ చూసారా మీరు? అంటే వాళ్ళ 3 generations కలిపి వీడియోని ఏతో క్రియేట్ చేసి అవును కంప్లీట్లీ ఏని యూస్ చేశారు అక్కడ. అవును సో ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఏని అట్లా యూస్ చేశారు. సో ఏ సెక్టర్లో లేదు? ఈ సినీ ఇండస్ట్రీలో లేదా, సాఫ్ట్వేర్ కైండ్లో లేదా, మ్యానుఫ్యాక్చరింగ్లో లేదా, ఏ సెక్టార్లో లేదు, అన్నిట్లో ఉంటుంది. టెక్నాలజీ యూస్ చేసే ప్రతి దాంట్లో, ప్రతి సెక్టార్లో ఏ అనేది ఇట్ విల్ జంప్ ఇన్. ఓకే. సో సాఫ్ట్వేర్ జాబ్స్ చేసినప్పుడు ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్ ఉండాలి అని అంటారు. అంటే తెలుగు వచ్చిన వాళ్ళు ఆర్ఎల్స్ హాఫ్ ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు అంటారా? మోస్ట్ ప్రాబబ్లీ సర్వైవ్ అవ్వడం కష్టం అండి. ఇప్పుడు తెలుగు అంటే ఇట్స్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ వరకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యు ఆర్ ఫ్రమ్ ద తెలుగు స్టేట్, యు నో తెలుగు ఫ్రమ్ చైల్డ్హుడ్, మీ మదర్ టంగ్ తెలుగు కాబట్టి. సో మనం డీల్ చేసే ప్రాజెక్ట్స్ కానీ, మనం డీల్ చేసే ఏదైనా కానీ, క్లయింట్ అవుట్ ఆఫ్ ఇండియా ఉన్న, అవుట్ ఆఫ్ అవర్ స్టేట్ ఉన్న, మోస్ట్ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ యూస్ చేస్తాం. యు నో దట్ ఏదైనా ఇంగ్లీష్లోనే ఉంటుంది కదా. ఇప్పుడు మన ఫోన్ యూస్ చేయాలన్నా ఇంగ్లీష్లో కంప్లీట్లీ. తెలుగు అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో వీ క్యాన్ కన్వర్ట్, ఇప్పుడు అన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇంగ్లీష్లోనే ఎక్కువ మంది యూస్ చేస్తాం. ఇంగ్లీష్ ఎందుకు ఎక్కువ అంటే, మనం ఏదైనా డెవలప్ చేయాలన్నా, లేదన్నా జాబ్స్ కానీ ఏదన్నా బిజినెస్ చేయాలన్నా కూడా అవుట్ ఆఫ్ ఇండియానే ఎక్కువ చేస్తుంటాం. ఇన్ బిట్వీన్ ఇండియా చేస్తుంటాం, అవుట్ ఆఫ్ ఇండియా చేస్తుంటాం. సో మోస్ట్ కామన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ యూస్ చేస్తారు. వై? బికాస్ అంటే దేర్ ఇస్ నో ఆన్సర్, దేర్ ఇస్ నో పర్టికులర్ రీజన్ ఫర్ దట్. బట్ ఇంగ్లీష్ అనేది మోస్ట్ యూజబుల్ లాంగ్వేజ్. సో అదేంటంటే ఇంగ్లీష్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇంగ్లీష్లో అడుగుతారు, మన ఆన్సర్ కూడా ఇంగ్లీష్లో ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? మనకి నాలెడ్జ్ ఉందని చెప్పి మనం పోర్ట్రే చేసుకుంటానికి, మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్ ఈజ్ ద మీడియం. దట్ ఇస్ ద కమ్యూనికేషన్ లాంగ్వేజ్. మనం కమ్యూనికేట్ చేయడానికి. సో మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఉండాలి. మీకు ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే నీకు ఇంత నాలెడ్జ్ ఉందని చెప్పి ఇంటర్వ్యూకి ఎట్లా నువ్వు కన్వే చేస్తావు? తెలుగులో కన్వే చేయలేవు. వై? బికాజ్ యూ డోంట్ నో వెదర్ హీ నోస్ తెలుగు ఆర్ నాట్. నువ్వు హిందీలో కన్వే చేయలేవు, వీ డోంట్ నో ఈజ్ ఫ్రమ్ హిందీ ఆర్ నాట్. ఇంగ్లీష్ అంటే ఎవరికైనా ఇంగ్లీష్ రావాలి అని ఉంటుంది. ఎనీవన్ ఇంగ్లీష్ అనేది పక్కా ఉండాలి అని. ఎందుకు అంటే ఇట్స్ కామన్, అంటే అందరూ యూజ్ చేయగలిగేది. ఇతనికి రాదు. ఎగ్జాక్ట్లీ. ఇండియానే కాదు, తెలుగు స్టేట్సే కాదు, నార్త్, సౌత్, నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఈస్టర్న్, వెస్టర్న్, ఎనీ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇండియా ఎవరైనా కూడా ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఇట్స్ అట్లా ప్రాక్టీస్ వచ్చేసింది. అట్లా ప్రాక్టీస్ ఫ్రమ్ పాస్ట్. ఎగ్జాక్ట్లీ. దానివల్ల ఇంగ్లీష్ అనేది యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, అది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్ అనేది ఇన్ కేస్ మీకు సాఫ్ట్ స్కిల్స్ ఎక్కువ వచ్చి టెక్నికల్స్ తక్కువ ఉన్నా కూడా మీరు సాఫ్ట్ స్కిల్స్ తో మేనేజ్ చేయొచ్చు. ఇంటర్వ్యూని యూ క్యాన్ డూ సంథింగ్, కొంచెం కంటెంట్ తో ఏదో ఒకటి చేయొచ్చు. టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, మీకు ఇది ఇంగ్లీష్ అని అంటే ద కమ్యూనికేషన్ అనేది చాలా వీక్ ఉంది అనుకోండి, అసలు మీకున్న టెక్నాలజీ కానీ మీకున్న స్కిల్ సెట్ కానీ ఎదుటోడికి మీరు కన్వే చేయాలంటే కష్టం, వాడికి అర్థం కాదు. సో దట్ ఇస్ ద రీజన్ ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. మరి ఇన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా ఐటీ సెక్టర్ లో చాలా మంది లే ఆఫ్స్ జరుగుతున్నాయి, చాలా కంపెనీస్ లో లే ఆఫ్ జరుగుతున్నాయి. మరి ఎందుకు ఐటీ కంపెనీస్ వాళ్ళు లే ఆఫ్ చేయడం జరుగుతుంది? సో లే ఆఫ్స్ అనేది ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్ అండి. సో ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నాకు స్కిల్స్ లేవనుకుంటారు. బట్ అక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో, ప్రజెంట్ ఉన్న ట్రెండ్లో, ప్రజెంట్ మనం చేయాల్సిన ప్రాజెక్ట్స్లో కానీ, మనకు వస్తున్న ప్రాజెక్ట్స్లో కానీ మనకున్న స్కిల్ సెట్ సరిపోదు అంతే. అంటే ఆ ప్రాజెక్ట్స్ కానీ, అయితే కరెంట్ మనకు వస్తున్న ప్రాజెక్ట్స్లో కావాల్సిన టెక్ స్టాక్ కానీ, స్కిల్ సెట్స్ కానీ మనకున్న స్కిల్ సెట్స్ మ్యాచ్ అవ్వదు. అది ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్. ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్ అంటే మీకు స్కిల్స్ లేవని కాదు, ప్రజెంట్ ఉన్న సాఫ్ట్వేర్స్లో కానీ, ప్రజెంట్ నీడ్ ఉన్న డిమాండ్లో ఉన్న స్కిల్స్లో మీది మ్యాచ్ అవ్వదు, మీ స్కిల్స్ మ్యాచ్ అవ్వవు. ఏఐ వచ్చేసింది కాబట్టి మన స్కిల్స్ మ్యాచ్ అవ్వవు. మనం అంటే ఏఐ అనేది చాలా ఫాస్ట్ గ్రో అయిపోతుంది. అంటే మనం దాన్ని అడాప్ట్ చేసుకున్నంత టైం కూడా ఇవ్వట్లే. జాబ్ మార్కెట్లో ఏఐని మనం అడాప్ట్ చేసుకున్న టైం కూడా ఏ ఇవ్వట్లే. వై? బికాజ్ అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే చాలా డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేస్తుంది. దట్ ఇస్ ద రీజన్ స్కిల్ సెట్స్ అనేది మనం కొంతమంది ఏంటంటే దాన్ని అడాప్ట్ చేసుకుంటానికి కూడా టైం తీసుకుంటున్నారు. ఆ టైం తీసుకునే లోపు కొంతమంది లే ఆఫ్ అయిపోతున్నారు, కొంతమందికి బెంచ్ మీద వెళ్ళిపోతున్నారు, కొంతమంది స్ట్రగుల్ అవుతున్నారు. సో ఏఐ విత్ మల్టిపుల్ స్కిల్ సెట్స్. ఏఐ విత్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వరకు ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ వస్తే చాలు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి వచ్చినా చాలు, జావా వచ్చినా, .NET ఏది వచ్చినా కూడా
వాళ్ళు సర్వే అయిపోతారు. ఇప్పుడు దాంతోపాటు ఒక క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ కావాలి, జీసీపీ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, ఎజూర్ కానీ, దాంతోపాటు డివాప్స్ రావాలి, సిఐసిడి పైప్లైన్స్ రావాలి, డేటా సైన్స్ గురించి తెలియాలి, డేటా అనలిటిక్స్ అనేది తెలియాలి, దాంతోపాటు ఏ అనేది మీ స్కిల్ సెట్స్కి యాడ్ ఆన్ అయి ఉండాలి. కానీ కంప్లీట్గా ఏ మీద ఉన్నా కూడా కాంట్ డూ ఎనీథింగ్. వై? బికాజ్ ఏఐకి అంత క్రియేట్ అవ్వవు. ఇప్పుడు నార్మల్ స్కిల్ సెట్స్కి, నార్మల్ టెక్నాలజీస్కి క్రియేట్ అయినంత జాబ్ మార్కెట్ ఏఐ క్రియేట్ అవ్వవు. బట్ మీకున్న స్కిల్ సెట్స్తో పాటు ఏఐని, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే 3 to 4 ఉంటాయి. బట్ పైథాన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే ఏఐని డీల్ చేయాలంటే పైథాన్ మీద. ఏఐతో ఏదైనా రాయాలన్నా, ఏఐని ట్రైన్ చేయాలన్నా, ఏఐని క్రియేట్ చేసి అప్డేట్ చేసి సంథింగ్ ఏదైనా ఎనీథింగ్ యూ నీడ్ టు డూ విత్ ఏఐ, యూ నీడ్ టు పైథాన్ ఫుల్ స్టాక్, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు కావాలి. సో దాంతోపాటు డివాప్స్, ఆటోమేటెడ్ టాస్క్స్ చేయడానికి, సిఐసిడి పైప్లైన్స్, గిట్ హబ్, దీస్ ఆర్ ఆల్ కామన్ థింగ్స్. సో 3 to 4 స్కిల్ సెట్స్, మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉంటేనే, విత్ ఏఐ ఈజ్ అన్ యాడ్ ఆన్ టు యువర్ స్కిల్ సెట్స్ ఉంటేనే సర్వే అవ్వటం కానీ, లేకపోతే జాబ్స్లో ఉండటం కానీ, లేకపోతే లే ఆఫ్స్లో ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్ అనే దానికి మీరు సింక్ అవ్వకుండా ఉండాలంటే, దాన్ని మీకు రిలేట్ చేసుకోకుండా ఉండాలి అంటే, ఈ మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద మీకు you need to train, or you need to do certification, or you need to do some practical things and you need to show that I'm capable to these kinds of projects. Why? Because I can deal with these projects. Why? Because I'm having these skill sets. సో ఈ ఏఐ అనేది ఐటీ జాబ్స్ మీద ఇంకా ఎంత డేంజర్ జోన్ లోకి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ వీటిలో నుంచి మనం సర్వైవ్ అవ్వాలంటే మనకి ఏ స్కిల్స్ ఉండాలంటారు? సో ఏఐ ఇంపాక్ట్ అనేది చాలా తక్కువనే అనుకోవాలి. వై? బికాజ్ ఆ అడాప్షన్ అనేది కంపెనీస్ రీసెర్చ్లో ఉన్నారు, ఇప్పుడు R&Dలో ఉన్నారు. సో దాన్ని కంప్లీట్గా వాళ్ళ యొక్క బిజినెస్ రీస్ట్రక్చరింగ్లో చేసుకొని, ఇప్పుడు టీసీఎస్ ఎందుకు లే ఆఫ్ చేసింది? రీస్ట్రక్చర్ చేసుకుంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు కొన్ని పెద్ద కంపెనీస్ ఏంటంటే మనకి ఎక్కువ మంది తీసేస్తారు కాబట్టి మనకి దాని గురించి న్యూస్ వస్తుంది. మిడ్ లెవెల్ కంపెనీస్ కానీ, కొంతమంది కంపెనీస్ కానీ అట్లనే చేస్తుంటారు. ఇప్పుడు అంతెందుకు మా కంపెనీస్లో, బట్ నెంబర్స్ విల్ బి లో. మనం రీస్ట్రక్చర్ చేసే నెంబర్స్ లో ఉంటాయి. సో ఆ ఏఐ వల్ల ఇంపాక్ట్ ఇంకా ఉంటుంది. నౌ తక్కువ ఉన్నట్టే, ఫ్యూచర్లో ఇంకా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది యూజువల్గా ఒక టెక్ ఏమనుకుంటాడంటే, ఒక 40 to 45 years నాకు వచ్చేదాకా నేను చేసుకోవచ్చు అంటారు. కానీ ఏఐ వచ్చాక అంత ఛాన్స్ ఇవ్వదు. అన్ని ఇయర్స్ నువ్వు జాబ్ మార్కెట్లో ఉంటానంటే ఇవ్వదు. మిడ్ లెవెల్ టు సీనియర్ లెవెల్ జాబ్స్కి అయితే చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అవుట్డేట్ అయిపోతారు. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్ అంటే ఏంటి? వాళ్ళ స్కిల్ సెట్స్ ప్రెసెంట్ ట్రెండ్లో ఉన్న స్కిల్ సెట్స్ మ్యాచ్ అవ్వకపోవడమే ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్. వాళ్ళు అవుట్డేట్ అయిపోతారు. వాళ్ళకి ఏంటంటే అంత ప్యాకేజ్ ఇచ్చి మనం చేసుకునే బదులు మిడ్ లెవెల్ 2 to 3 పొజిషన్స్ని క్లోజ్ చేసుకుంటే వీ కెన్ గెట్ బెటర్ అవుట్పుట్ అనే థాట్లో ఉంటారు. సో ఏ జాబ్ మార్కెట్లో ఉండాలి అంటే మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద ఉండాలి. మల్టిపుల్ స్కిల్ సెట్స్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. బట్ బయట జాబ్ మార్కెట్ బాగుందా, లేకపోతే ప్రాజెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయా, లేదా కంపెనీస్కి ప్రాజెక్ట్స్ వస్తున్నాయా అనేది మీ చేతిలో ఉండదు. ఓన్లీ మీ చేతిలో ఉండేది ఏంటి? మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద విత్ ఏఐ మీ యాడ్ ఆన్ అవ్వాలి. మీ స్కిల్ సెట్స్కి మీరు అప్డేట్ అయి ఉంటే, అప్ టు డేట్ యాజ్ పర్ ద మార్కెట్ ట్రెండ్, యాజ్ పర్ ద మోస్ట్ హ్యాపెనింగ్ టెక్నాలజీస్లో మీ స్కిల్ సెట్స్ కూడా ఉంటే మీరు మార్కెట్లో ఉన్నట్టు మీ చేతుల్లో అది ఉంటుంది. బట్ కంపెనీస్లో ప్రాజెక్ట్స్ లేకపోయినా, క్లయింట్స్ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ రాకపోయినా కూడా ఎవరేం చేయలేము. 2 kinds ఆఫ్ థింగ్స్ జాబ్ నెగిటివ్గా అవ్వాలంటే. సో ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. ఒకటి ఏంటంటే మీ చేతిలో ఉంటుంది. మీరు ల్యాక్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఉంటే కనుక ఏం చేయలేము. మీకు అన్ని స్కిల్ సెట్స్ ఉండి ప్రజెంట్ ట్రెండ్తో కూడా మీ స్కిల్ సెట్స్ మ్యాచ్ అవుతున్నాయి అనుకుంటే, బట్ అక్కడి నుంచి క్లయింట్ నుంచి రాకపోయినా, మా కంపెనీ స్లైడ్ అవుతున్నప్పుడు మీ ఛాన్సెస్ ప్రాపర్గా రాకపోయినా కూడా మీ చేతిలో ఉంటుంది. సో ఆల్టర్నేటివ్స్ అంటే ఒకటేనండి, జాబ్తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ అనేది పక్క పెట్టుకోవాలి. ప్యాసివ్ ఇన్కమ్స్లో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. ద సెకండ్ థింగ్, ఇఫ్ యూ హ్యావింగ్ సమ్ బ్యాకప్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ క్రియేటివ్ థాట్స్, స్టార్ట్ ఏ బిజినెస్, స్మాల్ బిజినెస్ ఏదన్నా స్టార్ట్ చేసుకొని ఒక బ్యాకప్ పెట్టుకోవాలి. జాబ్ మీద ఉన్నప్పుడు ఒక బ్యాకప్ పెట్టుకోకపోతే జాబ్ అనేది ఇప్పుడు ఇదివరకు ఏమైపోయిందనంటే, జాబ్ అనేది చాలా సెక్యూర్గా, కొన్ని ఇయర్స్ ముందు చాలా జాబ్ అంటే జాబ్ ఉంటే చాలు. ఇప్పుడు జాబ్ అనేది సెక్యూరా కాదనేది ఎవరు తెలియదు. రేపు మన జాబ్ ఉంటుందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే రేపు సినారియోలో ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే జాబ్ అనేది మనమే డిపెండ్ అయి ఉంటుంది. వరల్డ్ స్టాటిస్టిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు వచ్చే ప్రాజెక్ట్స్ మీద ఎనీ కైండ్ ఆఫ్ చాలా వేరియేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో దాంతోపాటు ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి పెట్టుకోవాలి. వై? బికాజ్ జాబ్ ఇన్ కేస్ సడన్గా వెళ్ళిపోయినా కూడా నా లైఫ్ స్టైల్లో చేంజ్ రాకూడదు. నేను దాన్ని తట్టుకోగలగాలి. నేను రేపు అనేది ఇట్ షుడ్ బి స్మూత్ ఫర్ మీ అనుకుంటే ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది, ఒక ప్యాసివ్ ప్రాక్టీస్ అనేది ఉంచుకోవాలి. ఆల్టర్నేటివ్ ప్రాక్టీస్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేయటం కానీ,
ఏమైనా క్రియేటివ్ థాట్స్ ఉంటే ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ఏదన్నా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, లేకపోతే సిప్స్ అంటారు. చాలామంది సిప్స్ అవునవును. చేస్తుంటారు. యూ నో దట్ ఇన్ స్టాక్ మార్కెట్. సో మ్మ్. అవన్నీ ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ అనమాట. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తే అవే మనకు కాపాడుకునేవి. ఎగ్జాక్ట్లీ. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. వచ్చినప్పుడు అవే మనకు కాపాడతాయి. సో ప్లాన్ బి ఎప్పుడు మీ లైఫ్ స్టైల్లో ఉండాలి. ప్లాన్ బి అనేది లేకపోతే ప్లాన్ ఏ అనేది ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. ప్లాన్ బి ఉంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయిన ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ బి ఫెయిల్ అయిన ప్లాన్ ఏ ఉంటుంది. సో బోత్ బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో. లేకపోతే మీ లైఫ్ అనుకున్న స్మూత్గా వెళ్ళటానికి చాలా కొంచెం హర్డల్స్ కష్టం. ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎన్ని 10 కాదు 100 ప్లాన్స్ ఉన్నా అప్స్ అండ్ డౌన్స్ కామన్. కామన్. బట్ తట్టుకునే శక్తి కావాలి అంటే వీ నీడ్ టు హ్యావ్ డిఫరెంట్ ప్లాన్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇండియాలో కమింగ్ టు మెయిన్ హైదరాబాద్ లో ఐటీ కంపెనీస్ అనేది ఫ్యూచర్ లో ఇంకా రాబోతున్నాయి అని కూడా అంటున్నారు కదా. సో దీని వల్ల మ్యాన్ పవర్ పెరిగే అవకాశం ఉందంటారా, లేకపోతే ఇది కూడా ఏఐ బేస్డ్ మీద స్కిల్స్ బేస్డ్ మీద సర్వైవ్ అవ్వాలా? సో ఇప్పుడు ఏంటంటే అండి, యూజువల్గా మన ఇండియాకి బెంగళూరు ఈజ్ ఐటీ హబ్. బట్